హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. తాజాగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీ నాయకుల మధ్య అయితే ఒక డిబేట్ అయితే జరుగుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా కేటీఆర్ అలాగే బండి సంజయ్ గారు, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ గారు వీళ్ళ మధ్య అయితే ఒక ట్వీట్ అవర్ అయితే జరుగుతుంది. సో తాజాగా రఘునందన్ రావు అలాగే కేటీఆర్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఒక బిగ్ ఫైట్ అయితే నడుస్తుందని చెప్పవచ్చు. అయితే తాజాగా తెలంగాణ బీజేపీ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా ఢిల్లీ వెళ్లడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారితో వీళ్ళు కలవడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని సూచనలు అయితే తెలంగాణ బీజేపీ నేతలకు అయితే చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ గురించి కూడా చర్చలు జరగడం జరిగింది. ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టండి, బీజేపీకి తగినన్ని సీట్లు గెలిచేలా ప్లాన్ చేయండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ బీజేపీ నేతలైతే చర్చించినట్టు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా నరేంద్ర మోడీ గారితో తెలంగాణ బీజేపీ నేతలు కలుస్తున్న ఒక పేపర్ స్టేట్మెంట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ అయితే సంచలన ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ కు వచ్చేసి రఘునందన్ రావు గారు స్ట్రాంగ్ ప్లే అయితే ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారి ట్వీట్ ఏంటంటే, మోడీ గారు కలిసికట్టుగానే పనిచేస్తున్నారు. మీ కమలం నేతలు కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరి పనిచేస్తున్నారు. చోటేబాయ్కు వ్యూహకర్తగా, కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా విశ్రమించకుండా పనిచేస్తున్నారు. చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం చేతి కలుపుతూ చోటేబాయ్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరు నోరు మెదపరు. రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారు. హైడ్రా మంచిదంటారు, మూసి కావాలంటారు, ఏమన్నా అంటే నిద్ర నటిస్తారు. పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలిన, గిరిజనులను చెరపట్టిన చప్పట్లు కొడతారు. తెలంగాణలో వారి చేతిలోనే కమలం ఉంది, జాగ్రత్తగా భద్రంగా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశాడు. దానికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు ఎంపీ రఘునందన్ రావు. కలిసికట్టుగా మేము కాంగ్రెస్ పార్టీతో పనిచేసి ఉంటే ఈరోజు నువ్వు ఇలా ట్వీట్లు పెట్టకపోవు. చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడివి. గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి అన్ని శాఖల్లో వేలు పెట్టి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన నీలాంటి వాళ్ళ దగ్గర రాజకీయాలు ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో నేర్చుకునే దౌర్భాగ్యం మాకు పట్టలేదు. నీకు రాజకీయాలు ఎలా చేయాలో, ప్రజల సమస్యలు ఎలా నెరవేర్చాలో తెలిసి ఉంటే ఈరోజు అధికారం కోల్పోయి ఉండేవాడివి కాదు. నిన్ను నమ్మి పార్టీ బాధ్యతలు అప్పగించిన మీ నాయనే ఈరోజు ప్రజలకు ముఖం చూపలేక ఫామ్ హౌస్కు పరిమితమైండు. నీ పనికి మాలిన స్టేట్మెంట్లు చూస్తుంటే నువ్వు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు, మెదడు కూడా కోల్పోయావని స్పష్టమవుతుంది అంటూ రఘునందన్ రావు ట్వీట్ చేశాడు.